నెక్స్ట్ వచ్చి 1 ఇయర్ కావచ్చు, 2 ఇయర్స్ కావచ్చు, 3 ఇయర్స్ కావచ్చు. నా యొక్క కంపెనీ యొక్క రెవెన్యూ ఎంత వస్తుంది లేదా పర్ఫార్మెన్స్ అనేది ఎంత వస్తుంది ఓకేనా. మన యొక్క కంపెనీకి సంబంధించిన రెవెన్యూ కావచ్చు లేదా పర్ఫార్మెన్స్ కావచ్చు ఎంత వస్తుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. దీనివల్ల మనకి ఏంటంటే ఫ్యూచర్లో గ్రోత్ అయితే ఏ యొక్క లెవెల్కి వెళ్తుంది, సో యావరేజ్ ఆఫ్ ద లెవెల్లో ఉంటే మనకి ఏ లెవెల్కి వెళ్తుంది, ఒకవేళ టోటల్గా మనం పడిపోతే ఎక్కడికి పడిపోతాం, ఓకే డౌన్ అయితే ఎంత డౌన్ అయిపోతామో అదే కనుక మనకి ప్రాఫిట్స్ కనుక వస్తే ఏ మాత్రం ప్రాఫిట్స్ వస్తాయి అని చెప్పి ఫ్యూచర్ని మనం ముందుగానే మన యొక్క ఫాస్ట్ డేటాని బేస్ చేసుకొని ఎస్టిమేట్ చేయడం కోసం యూజ్ చేసేటటువంటి దాన్ని మనం ఫోర్కాస్టింగ్ అని. ఇప్పుడు మనకి ఏ విధంగా డేటా తీసుకోవాలి అనేది చూద్దాం. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మీరు ఇయర్లీ తీసుకుంటారా, ఇయర్లీ తీసుకోండి, లేదా మంత్లీ తీసుకుంటారా, మంత్లీ తీసుకోండి. ఇప్పుడు మనం ఇయర్లీ తీసుకుంటే ఇయర్ని ఎస్టిమేట్ చేస్తాం, మంత్లీ తీసుకుంటే మంత్ని ఎస్టిమేట్ చేస్తాం, క్వార్టర్ తీసుకుంటే క్వార్టర్ని ఎస్టిమేట్ చేస్తాం. క్లియరా? క్వార్టర్ తీసుకుంటే క్వార్టర్ని ఎస్టిమేట్ చేస్తాం. ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫోర్కాస్టింగ్. ఇప్పుడు నాకు ఫోర్కాస్టింగ్లో ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఫోర్కాస్టింగ్ ఏంటి అంటే చోళమండలం ఫైనాన్స్ లిమిటెడ్కి సంబంధించిన మనం డేటాను చూస్ చేసుకుంటాం. ఇక్కడ మీరు క్వార్టర్లీ చూస్ చేసుకుంటారా, మంత్లీ తీసుకుంటారా, అలాగే మీ చాయిస్ అనమాట. సపోజ్ నేను ఏమంటానంటే మంత్లీ తీసుకుంటే మనకి ఇక్కడ మంత్లీ బేసిస్ పైన వస్తుంది. సపోజ్ ఇయర్లీ తీసుకుంటే ఇయర్లీ బేసిస్ పైన వస్తుంది. సపోజ్ ఇయర్ అనుకున్నాను, మీరు ఏదైనా తీసుకోండి, ఇయర్ మంత్ ఏదైనా చూస్ చేసుకోండి, నో ప్రాబ్లం. సపోజ్ నేను ఇయర్ అనుకుంటే నాకు ఇప్పుడు 2020 నుంచి మన యొక్క బిజినెస్ ఉంది, 2021, 2022, 2023 అండ్ 2024, 25 మనకి ఇంకా రాలేదు. ఓకే, ఇక్కడ మన యొక్క కంపెనీ యొక్క రెవెన్యూ లేదా ప్రాఫిట్ అంటాం కదా, ప్రాఫిట్. ఇప్పుడు మనకి ప్రాఫిట్కి వస్తే ఇన్ క్రోర్స్ అనుకుందామా, ఇన్ క్రోర్స్. సపోజ్ ఇక్కడికి వచ్చేది కనుక నాకు 250 crores రెవెన్యూ జనరేట్ అయింది. అలాగే 2021కి వచ్చే కొందుకి సమ్ రీజన్స్ వల్ల 200 జనరేట్ అయింది. పంపించండి. ఓకే, 250 crores అనేది జనరేట్ అయింది, అలాగే 200 crores అనేది జనరేట్ అయింది. ఓకే, ఇక్కడికి వచ్చేస్తే 300 crores జనరేట్ అయింది. ఇక్కడికి వచ్చేసి నాకు 150 crores జనరేట్ అయింది. ఈక్వల్గా తీసుకోవచ్చండి, ఎంతైనా తీసుకోండి. సపోజ్ నాకు ఇక్కడికి వచ్చే కొందుకి మళ్ళీ 350 crores జనరేట్. ఓకే, నాకు ఇక్కడ 5 years డేటా తీసుకున్నాను. ఇప్పుడు నాకు 5 years డేటాను బేస్ చేసుకుంటే నాకు నెక్స్ట్ వచ్చేసి 2025లో నేను ఎంత ప్రాఫిట్స్ ఎర్న్ చేయొచ్చు. ఓకే, మీరు ఏ డేటా తీసుకుంటే అదనమాట, ఎంత ప్రాఫిట్స్ ఎర్న్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ డేటా అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఫస్ట్ డేటాను తీసేసుకోండి, సెలెక్ట్ చేసుకోండి, జస్ట్ గో టు ద ఫోర్కాస్టింగ్ షీట్. ఓకే, ఫోర్కాస్టింగ్కి వెళ్ళిపోండి. ఫోర్కాస్టింగ్కి వెళ్తేనే మీకు ఇలాగ జనరేట్ అవుతుందమ్మా. ఇక్కడ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తాం, ఈ యొక్క కర్వ్స్ ఏంటంటే దిస్ ఇస్ ద ఇయర్ అంటే ఫైనాన్షియల్ ఇయర్. ఓకే, 20లో మనకు వచ్చినటువంటి ఫైనాన్షియల్ ఇయర్, మనకు వచ్చినటువంటి ప్రాఫిట్. ఇక్కడ చూడండి, ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్ ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసి ఇయర్, ఇది వచ్చేసి మనకి ఏంటి వాల్యూ అంటే క్రోర్స్. మనం తీసుకునేది క్రోర్స్ అని చూసుకున్నాం కాబట్టి క్రోర్స్ కింద కన్సిడర్ చేయండి. మళ్ళీ ఇక్కడికి వచ్చేందుకు 20కి వచ్చేందుకు చూడండి, 21కి వచ్చే డౌన్ మన ప్రాఫిట్ అయింది. అలాగే మళ్ళీ మనకు 300కి ఇంక్రీజ్ అయింది. మళ్ళీ వచ్చేసి 23కి వచ్చే కొందుకు మనకి ఏంది 150కి డౌన్ అయిపోయింది, డౌన్ఫాల్ అయింది. మళ్ళీ మనకు వచ్చే కొందుకి 24లో బాగా ఇంక్రిమెంట్ అయింది. ఇప్పుడు మనం ఈ యొక్క చార్ట్ అనేది మనకి ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఒకవేళ మనం బెస్ట్ పర్ఫామ్ చేస్తే ఈ యొక్క డేటాని బేస్ చేసుకొని మనం ఇలాగా 25, 26, 27, 28 అని ఉంది. ఇక్కడ మీరు 1 yearకి క్యాలిక్యులేట్ చేయాలంటే 1 year తీసుకోవచ్చు, 2 year కావాలంటే 2 years, 3 years కావాలంటే 3 years తీసుకోవచ్చు అమ్మ. ఓకే, ఇక్కడ ఉన్న చూడమ్మా ఫోర్కాస్టింగ్ ఫర్ ద ఎండ్ అని చూడండి, ఇయర్, దిస్ ఇస్ ద ఇయర్. నేను 2025 వరకు ఇచ్చాము, నాకు 26 ఎస్టిమేట్స్ చేస్తే చాలా అంటున్నా. 25, 26 అంటే 2 yearsని బేస్ చేసుకుంటున్నా. సపోజ్ నాకు 25 years ఎస్టిమేట్ చేస్తే చాలు అనుకున్నాను, జస్ట్ క్లిక్ చేసేసేయండి. ఓకే, ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఇలాగ క్లిక్ చేసేసారో ఆటోమేటిక్గా మనకు ఒక చార్ట్ అనేది జనరేట్ అయిపోయింది కదమ్మా. ఇక్కడ పక్కన క్లిక్ చేసేసుకోండి. ఇప్పుడు మనకి ఇదంతా కూడా ఏంటి, మన యొక్క ప్రీవియస్ ప్రాఫిట్.
ఇప్పుడు మీకు ఈ డేటా ఎలాగ జనరేట్ అయ్యింది అంటే ఈ డేటాని బేస్ చేసుకుని మీకు యావరేజ్గా ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది ఈ వాల్యూ. ఏంటి ఇప్పుడు ఈ చార్ట్ని మనం ఒకసారి అనాలిసిస్ చేస్తాం, ఫోర్కాస్టింగ్ అనాలిసిస్. ఇప్పుడు మన యొక్క బిజినెస్ 2025లో మనం ఈ డేటాని బేస్ చేసుకొని బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటే ఇక్కడ వరకు రాగలుగుతాం అంతే అంట. ఓకే, అంటే 250 నుంచి 300 అంటే ఎస్టిమేషన్ అంటే ఫోర్కాస్టే కదా, ఎగ్జాక్ట్ కాదు. ఫోర్కాస్టింగ్ అంటే మనం ఎస్టిమేట్ చేయడం. నెక్స్ట్ వన్ వస్తే కనుక డౌన్ అంటే మనం యావరేజ్ పర్ఫార్మెన్స్ చేస్తే ఇది అనమాట. ఒకవేళ వెరీ పూర్ పర్ఫార్మెన్స్ చేస్తే ఈ యొక్క లెవెల్కి మనం డౌన్ ఫాల్ అవుతాము. ఓకే, అన్నటువంటిది మనకి 2025 ఇది వచ్చేసి మీకు 2025 ఇయర్ని రిప్రజెంట్ చేసింది బేస్డ్ ఆన్ ఈ డేటా. సపోజ్ నాకు ఈ డేటా మొత్తం లేదు, నాకు ఒక 2 ఇయర్స్ డేటానే ఉంది. 2 ఇయర్స్ని బేస్ చేసుకున్నాను, నాకు ఎందుకు 5 ఇయర్స్ ఎందుకు? అప్పుడున్న సిచ్యుయేషన్ వేరు, అప్పుడున్న కండిషన్స్ వేరు. నాకు అంత మరి బ్యాక్ నుంచి వచ్చి నాకు డేటా వద్దు అనుకుంటే ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ తీసుకోండి. అప్పుడు ఆ 2 ఇయర్స్ బేస్ చేసుకొని మనకు మళ్ళీ రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు మనకి ఈ చార్ట్ వచ్చేస్తుంది కదా, ఇప్పుడు ఇది అర్థమైందా ఎలాగనేది? జస్ట్ ఇప్పుడు నేను 2 ఇయర్స్ తీసుకుంటానమ్మా. నాకు ఈ డేటా కూడా మొత్తం వద్దు, నాకు అవసరం లేదు. ఇదే వాల్యూస్ చేంజ్ చేసుకుంటామంటే చేంజ్ చేసుకోండి, సేమ్ అనేది సేమ్ లేదు, చేంజ్ చేసుకుంటామంటే చేంజ్ చేసుకోండి, నో ప్రాబ్లం. సపోజ్ చేంజ్ చేద్దాం, ఇదొక లేదా లాస్ కూడా రావచ్చు కదా, లాస్ కూడా జనరేట్ చేయొచ్చు. అప్పుడు మైనస్ పెట్టండి, లాస్ కూడా జనరేట్ అవుతుంది. ఇప్పుడు 22, 23 ఉంది, 24 ఉంది. నాకు 25 ఫైనాన్షియల్ ఇయర్కి నాకు ఎస్టిమేట్ చేయాలి. ఓకే, జస్ట్ చూద్దాం. జస్ట్ గో టు ద ఫోర్కాస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సెలెక్ట్ చేసుకోవాలమ్మా. జస్ట్ గో టు ఫోర్కాస్టింగ్. ఇక్కడ చూడండి, అగైన్ క్రియేట్ చేసేసేయండి. ఇక్కడ 1 ఇయర్కే తీసుకున్నాం. మీరు ఇక్కడ ఎన్ని ఇయర్స్ కావాలంటే అన్ని ఇయర్స్కి మీకు జనరేట్ అవుతుంది. ఓకే, 2 ఇయర్స్ కావాలా, 3 ఇయర్స్ కావాలా, 4 ఇయర్స్ కావాలా, ఇక్కడ వచ్చేసింది చూడండి 25, 26. మీకు ఇదంతా కూడా ఫాస్ట్ డేటా. ఓకే, ఇదంతా కూడా ఏంటి, ఫీచర్ డేటా. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఫీచర్ డేటా చూడండి, ఒక 2 ఇయర్స్ తీసుకున్నానమ్మా. ఓకే, ఓకే చేసేసాను. రైట్, ఇప్పుడు మీకు ఏమర్థమవుతుంది? మనకి ఇక్కడ 22, 23, 24 ఉంది. ఈ డేటాని బేస్ చేసుకుని ఇది ఫోర్కాస్టింగ్ అంటే మనం మంచి పర్ఫార్మెన్స్ చేస్తే ఈ లెవెల్ ఆఫ్ స్టాండర్డ్కి వెళ్తాం. అదే కనుక యావరేజ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అయితే ఇక్కడికి వస్తాం. అదే కనుక పూర్ పర్ఫార్మెన్స్ అయితే నెగిటివ్లోకి వెళ్ళిపోయినాం చూడండి. ఇది 0 అనేది మనకి నెగిటివ్లోకి వెళ్ళిపోయినా అంటే లాస్లోకి జనరేట్ అవుతాము. లాస్ జనరేట్ అయితే ఇలాగ వస్తుంది. ఒకవేళ యావరేజ్గా మీరు పర్ఫామ్ చేస్తే ఇలాగ ఉంటుంది. ఇంకొంచెం బెటర్ అంటే ఇక్కడ వస్తుంది. మనకి ఈ డేటాను బేస్ చేసుకొని మీకు యావరేజ్ పాయింట్స్ అనేది జనరేట్ చేస్తుంది. దీన్ని ఇక్కడ మీకు చూడండి, లోయర్ బాండ్ అండ్ అప్పర్ బాండ్ అంటాం. ఇది లోయర్ బాండ్, ఇదేంటి లోయర్ బాండ్, ఇది వచ్చేసి అప్పర్ బాండ్, ఇది వచ్చేసి ఫోర్కాస్టింగ్ అంటే యావరేజ్ ఆఫ్ ఫోర్కాస్టింగ్. ఓకే, అలాగే మనకి ఈ యొక్క ఫోర్కాస్టింగ్ అన్నటువంటి షీట్ అనేది చాలు. ఇప్పుడు మీకు ఇంకా మోర్ దాన్ ఇయర్స్ కావాలంటే మోర్ దాన్ తీసేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఒకవేళ ఇక్కడ మంత్ అంటే మంత్ ఇస్తాం అంతే. సపోజ్ ఇప్పుడు మనకి ఏప్రిల్ మంత్, మే మంత్, జూన్ మంత్, ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్ అంటాం. ఓకే, అలాగే మంత్ వేసుకుంటే మీకు మంత్ బేస్ని చేసుకొని ఈ యొక్క ఫోర్కాస్టింగ్ అనేది వస్తాం. మళ్ళీ ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయమ్మా. మీకు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. జస్ట్ సెలెక్ట్ చేసుకోండి, గో టు ద ఫోర్కాస్టింగ్. ఇక్కడ మీకు ఆప్షన్స్ అని చూడండి అమ్మా, క్లిక్ చేయండి. ఈ యొక్క ఆప్షన్స్లో మీకు ఇక్కడ చూడండి టైమ్ లైన్ రేంజ్ ఇక్కడ 95% ఇంటర్వెల్ అని ఇచ్చారు, అంటే 95%. ఇక్కడ మనకి మాన్యువల్, మనం ఆటోమేటిక్ ఇచ్చేస్తే మీకు ఆటోమేటిక్ వచ్చేస్తుంది. మాన్యువల్గా కూడా మనం జనరేట్ చేయాలంటే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, అగ్రిగేట్ డూప్లికేషన్ ఆఫ్ ద యూజింగ్ అనేది ఎలాగ ఇచ్చాడు, వాడి యావరేజ్ని బేస్ చేసుకున్నాడు, ఒక యావరేజ్గా తీసేసుకున్నాడు. లేదా మీకు మ్యాక్సిమం సేల్ తీసుకోవాలి, కౌంట్ అంటే ఎంత కౌంట్ అయిందో తీసుకోవాలి, లేదా మ్యాక్సిమం సేల్ని కన్సిడర్ చేయాలి. మ్యాక్సిమం పాయింట్ని కన్సిడర్ చేసుకొని ఇస్తుంది. ఇప్పుడు యావరేజ్ అంటే ఏంటి, మీకు అన్నింటినీ తీసుకొని యావరేజ్ బేస్ పాయింట్ చేసుకొని ఫోర్కాస్టింగ్ ఇస్తుంది. అదే కనుక మ్యాక్సిమం అనుకోండి, మ్యాక్స్ అంటే కనుక ఎక్కువ ఏదైతే పర్ఫామ్ చేస్తుందో ఆ వాల్యూని మాత్రమే కన్సిడర్ చేసుకొని మీకు యావరేజ్ని ఇచ్చేస్తుంది. అలాగనమాట. అట్లా మీరు ఇక్కడ అన్నీ కూడా మీరు చేంజ్ చేసేసుకోవచ్చు.
సమ్మని బేస్ చేసుకోవాలంటే సమ్, అట్లాగా మీరు యావరేజ్ పర్ఫెక్ట్ మీకు అలాగే మీకు ఏది కావాలంటే అలాగా క్రియేట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం 1 year అనుకున్నాం కదా. సపోజ్ ఇఫ్ యూ వాంట్ ద ఎనీ 2 years ఆర్ 3 years, ఓకే 2 years కావాలి, 3 years కావాలి, 4 years కావాలి, 5 years కావాలి, ఓకే నోట్ చేయండి. ఏంటి డౌనే వెళ్తుంది అంటే మన డేటాని బేస్ చేసుకొని డౌనే వెళ్తుంది. ఒకవేళ ఇంక్రీజ్ అవ్వాలంటే మన డేటాని బేస్ చేసుకొని ఇక్కడ నాకు ఇక్కడ డౌనే కదా అయింది. యాక్చువల్గా ఇక్కడ నాకు డౌన్ నుంచి అప్ అయింది అనుకున్నాం. సపోజ్ తక్కువ ఉంది, ఇక్కడ 100 ఇస్తాను, లేదు 150, లేదా ఇక్కడ 500 ఇస్తాను, ఎక్కువ పర్ఫార్మెన్స్ వచ్చిందని. అప్పుడు మనకు ఆటోమేటిక్గా మన యొక్క పర్ఫార్మెన్స్ కూడా ఫోర్కాస్టింగ్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. చూసారా, చార్ట్ అనేది కూడా మనకి ఇంక్రీజ్ అయిపోతుంది. ఓకే, ఇలాగా ఉంటుందమ్మా మనకి ఫోర్కాస్టింగ్.